గత సంవత్సరం పొడునా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వందలాది హామీలను ఇప్పుడు ఎన్నికల ముందు గుప్పించి హామీను నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ కొత్త సంవత్సరమైన మనసు మార్చుకొని ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకొని పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు రైతన్నులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. సంవత్సరం పాటు ఈ ప్రజల్ని గోసపెట్టి ఇచ్చిన హామీలను ఒకవైపు నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతోటి ఆస్తులు లాక్కోవడం, ఇండ్లు కూలగొట్టడం, ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఆ దుర్మార్గాన్ని వీడనాడాలని ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీలను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇష్టానుసారంగా గతంలో నిర్బంధించి అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. సర్కారు కాస్తైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తుందని, అప్రజాస్వామ్యాన్ని వీడనాడుతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 2024 సంవత్సరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ హామీల ఎగవేతల నామ సంవత్సరంగా, కాంగ్రెస్ మోసాల పాపాల నామ సంవత్సరంగా ఉన్నదని, ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకొని హామీని నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు. అంతేకాదు అధికార భరోసా ఇచ్చిన రైతులనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు మోసం చేసిన సంగతి మరొక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. హామీలు అభయస్థంలో 6 గ్యారెంటీలో రెండోదే రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం ఈ స్కీమ్లో పెట్టుబడి సాయం కింద 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10,000 రూపాయలకు తెచ్చుకోండి, మేము అధికారంలోకి వచ్చినాక మిగిలిన 5,000 కల్పిస్తాం అని చెప్పి ఆ 5,000 మాట దేవుడెరుగు. కనీసం గత ఖరీఫ్ సీజన్లో కూడా వారు 15,000 రూపాయలు ఇవ్వకపోగా మళ్ళీ కొత్త సీజన్ వచ్చినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదు. భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చౌకబారు ఆరోపణలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భం కోరుతా ఉన్నాం. 2 నెలలకోసారి మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడడం, ఆరోపణలు చేయడం, హడావుడి చేయడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భం. అవినీతి అక్రమాలంటూ ఎక్కడెక్కడో మాటలు, గాలి అంతా ఏదో తీసుకొని వచ్చినట్టుగా ఆడిపోసుకోవడం అనేది సరికాదని మాట సందర్భంగా చెప్తున్నాం. అర్థం లేని ఆరోపణలు, పసలేని ఆరోపణలు, ఆధారం లేని ఆరోపణలు చేయడం మానుకోవాల్సిందిగా కోరుతూ మహేశ్వర్ రెడ్డి గారికి ఈ ప్రజా ప్రభుత్వం పైన ఆడిపోసుకోవడం మాని కేంద్ర భారతీయ జనతా పార్టీ నుంచి నిధులు తీసుకురావడం పైన శ్రద్ధ చూపెట్టవలసిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఒకవేళ మీ దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే కోర్టుకు వెళ్ళి కొట్లాడండి. లేదు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వండి, మేము విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఓవైపు 7.5 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతినిత్యం 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ మంత్రులను సమన్వయపరుచుకుంటూ గౌరవ మంత్రులతోటి అరే గాడిలో ఈ ప్రభుత్వాన్ని పెడుతుంటే మీరు తిన్నది అరక్క ఈ విధంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సబువని ఈరోజు నేను వారిని మహేశ్వర్ రెడ్డి గారిని సందర్భం అడుగుతా ఉన్నా. అరే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఎందుకు మీరు నోరు మెదపలేదు అంటున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపైన కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన దానిపైన మేము ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు వారిని వెనుకేసుకొని వచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పనేది. అసలు కేటీఆర్ని కానీ కేటీఆర్ కుటుంబాన్ని కానీ ఏనాడు కూడా పల్లెత్తు మాట్లాడకుండా
ప్రభుత్వం పైన పసలేని ఆరోపణలు చేస్తూ ఎందుకు మీరు ఈ విధంగా ప్రభుత్వం పైన ఆడిపోసుకుంటారో చెప్పని అడుగుతున్నా. ఈ పసలేని ఆరోపణలు మానుకొని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ పనితీరుకు అదనంగా మీరు కేంద్రంలో ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయాలి తప్ప ప్రతినిత్యం ప్రభుత్వం పైన ఆడిపోసుకునేటువంటి మాటలు, మా దగ్గర అవినీతి అక్రమాలకు సంబంధించి చిట్టా ఉందని చెప్పి నీ బ్లాక్మెయిల్గా మాట్లాడడం అనేది ఏమాత్రం సబబు కాదన్నమాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు గత 10 సంవత్సరాల అధికారులు ఉండి ఏ ఒక్క పథకం కూడా, మరి మూడోసారి అధికారులకు వచ్చి చెప్పినట్టు మీరు ఏ ఒక్క పథకం కూడా పేదవాడు గుర్తుంచుకునే విధంగా పథకం మీరు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ దేశవ్యాప్తంగా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా నచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు 21,000 కోట్లు రైతుకు రుణమాఫీ చేసినటువంటి సందర్భం. ఈరోజు మీరు ఎగవేసిరు రైతులకు రైతు భరోసా గురించి ఏదో మాట్లాడే ప్రయత్నం. మేము రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఈరోజు సంక్రాంతి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదో అంకెలకు గారడి వేసే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిపోసుకునే విధంగా ఏదో మాట్లాడే మాటలు ఏమాత్రం సబబు కాదని చెప్తున్నా.